కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయబోతూ ఉన్నారు. 5 లోక్సభ 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఖరారు చేసింది సార్. ఇక్కడ అన్నను అంటే అవినాష్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యం అంటూ ఇప్పుడు షర్మిల బరిలోకి దిగుతూ ఉన్నారు, కడప బరిలోకి. మరోవైపు కూటమి టార్గెట్ కూడా అదే, ఎన్డీఏ కూటమి టార్గెట్ కూడా అక్కడ అవినాష్ రెడ్డిని ఓడించాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే భూపేష్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అభ్యర్థిని కూడా పెట్టారు. సో అవినాష్ రెడ్డిని ఓడించే క్రమంలో షర్మిలకు కూటమి ఇండైరెక్ట్గానైనా మద్దతు ఇవ్వబోతోందా? ఏదైనా లోపాయికారి ఒప్పందం జరిగే అవకాశం ఉందా? అంటే ఇక్కడ అవినాష్ రెడ్డిని ఓడించడం కాదండి, జగన్మోహన్ ఓడించడం. ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఓడించడం కొరకే మీరు అడిగిన ప్రశ్న ద్వారా అనిపించేది అంటే అవినాష్ రెడ్డి ఓడించడం కొరకు షర్మిల, చంద్రబాబు వీళ్ళంతా ఏకమై వస్తున్నావా అని. అవినాష్ రెడ్డి ఇష్యూ కాదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఓడించడం అనేది సింబాలిజం అయితే తప్ప అవినాష్ రెడ్డి అనేది ఇష్యూ కాదు. అవినాష్ రెడ్డి ఇన్సిడెంటలీ క్యాండిడేట్, కానీ పోరాటము, కోపము ఏదైనా అవినాష్ రెడ్డి పైన ఏముంటుంది? అవినాష్ రెడ్డి పైన సునీతకు ఉండొచ్చు. సో వివేక హత్య కేసులో ఉన్న డైమెన్షన్ బట్టి ఉండవచ్చు, కానీ ఓడించడం అనేది అవినాష్ రెడ్డి కాదు. అలా అయితే సునీత మా జగనన్న మంచివాడే కానీ అవినాష్ రెడ్డి ఓడించండి పిలిపించిందా? ఇవ్వలేదు కదా. అవినాష్ రెడ్డి ఓడించండి, జగన్ ఓడించండి కూడా పిలిపించింది. షర్మిల కూడా జగన్ ఓడించండి అని పిలిపిస్తారు. అందువల్ల జగన్ వర్సెస్ షర్మిల పోటీ అది, అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల పోటీ కాదు. సో అందువల్ల షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి మాత్రమే అయితే వేరే రకంగా ఉంటుంది. ఎందుకు నేను ఈ డిఫరెన్స్ చెప్తున్నా అంటే, షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి అయితే కూటమి అవసరమైతే కడప సీట్ను వదులుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ఇది జగన్ వర్సెస్ షర్మిల పోరాటం, జగన్ వర్సెస్ కూటమి పోరాటం. అందువల్ల జగన్ వర్సెస్ షర్మిల పోరాటం సమాంతరంగా జరుగుతున్నప్పుడు, నీకు కూటమికి కాంగ్రెస్కు పొత్తు లేనప్పుడు కూటమి ఏ రకంగా కడపలో మాత్రమే షర్మిల సపోర్ట్ చేయగలుగుతుంది? అందువల్ల అఫీషియల్గా సపోర్ట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కాంగ్రెస్ పార్టీకి మధ్య పొత్తు లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ కూటమిలో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు ఇస్తుంది? బీజేపీ కాంగ్రెస్కు కలిసే అవకాశం దేశంలో లేదు కదా. ఈ 2 పార్టీలే ప్రధాన పార్టీలు కదా. జగన్మోహన్ రెడ్డి ఆరోపించవచ్చు కూటమితో పాటు మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఇందులో కలిసిందే అని. కానీ ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు కాంగ్రెస్ బీజేపీలు కలవలేవు, కలవవు కూడా అని. అయితే షర్మిల జగన్ను మాత్రమే టార్గెట్ చేసి కూటమిని ఏమీ అనకపోవడం, అఫ్కోర్స్ మోడీ పాలన గురించి మాట్లాడుతున్నారు కానీ మెయిన్గా జగన్ పైనే టార్గెట్ చేస్తుంది. అందువల్ల ఆ ప్రశ్న, ఆ విమర్శ చేర్చడానికి వైసీపీకి అవకాశం వచ్చింది. నిజంగానే షర్మిల అటు జగన్ను ఇటు చంద్రబాబు ఇద్దరి పాలనను గనక టార్గెట్ చేసి ఉంటే ఈ విమర్శకు స్కోప్ ఉండదు. కానీ మరి కారణం ఏమైనా షర్మిల జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తుంది. చంద్రబాబు పాలన పైన ఎన్నడో రేర్గా ఒక్కసారి ఏదో మాట్లాడినట్టుంది, కానీ ఆమె ఎంటైర్ లక్ష్యం చంద్రబాబు పైనే. అందువల్ల షర్మిలకి ఏమైనా కూటమి మద్దతు ఇవ్వచ్చా? ఎందుకంటే కూటమి పైన కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట అనడం లేదు కనుక, షర్మిల జగన్ మాత్రమే వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం లేదు కనుక, చంద్రబాబు నాయుడు పట్ల కొంత సాఫ్ట్ కార్నరా, సైలెంటా, వ్యూహాత్మక మౌనమా షర్మిల పాటిస్తోంది కనుక, షర్మిల పట్ల కూడా వ్యూహాత్మకంగా కూటమి వ్యవహరించవచ్చా అనేటువంటిది ఒక అవకాశం ఉంది. ఎప్పుడైనా శత్రువు మిత్రుడు అంటారు. సో ఆటోమేటిక్గా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఓడించే క్రమంలో షర్మిలకు చంద్రబాబుకు ఉన్నది కామన్ ఎజెండా. కానీ అదే సమయంలో వీళ్ళిద్దరూ కలుస్తున్నారు షర్మిల, చంద్రబాబు అంటే అది జగన్కే ప్రయోజనం. అందుకే జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కూటమి వెనకాల ఉంది అని. ఎందుకంటే చంద్రబాబు ప్లస్ షర్మిల అన్న మరుక్షణం షర్మిలకు వచ్చే ఓటింగ్ ఉండదుగా. సో అందువల్ల కడపలో ఈ డైలమా డెఫినెట్గా ఉంటుంది. ఒకవేళ టీడీపీ షర్మిల కలిస్తే షర్మిలకు అదనంగా వచ్చే ఓట్లు ఉండవు. ఎందుకంటే షర్మిల ఓట్లు ఏవి? రాజశేఖర రెడ్డి అభిమానులు ఓటు వేయాల్సిందే తప్ప రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళే ఓటు వేయలేరు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు మద్దతు కనుక షర్మిల తీసుకుంటే ఆమెకు జగన్ వ్యతిరేక ఓటే రావాలి తప్ప రాజశేఖర రెడ్డి వారసత్వంగా మీద అభిమానం ఉన్న ఏ ఓటర్ కూడా రాడు. అందువల్ల షర్మిలకు ప్రయోజనం ఉండదు అని చెప్పి షర్మిల జగన్ చంద్రబాబుకు కామన్ ఎజెండా జగన్ కనుక మరి ఎక్కువ కానీ వ్యూహాత్మక అండర్స్టాండింగ్ ఉండదా?
పార్లమెంట్ ఎన్నికల సమయంలో వ్యూహాత్మక అండర్స్టాండింగ్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ గుర్తులు ఉంటాయి. మ్యాక్సిమం చేయగలిగితే తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని తగ్గించవచ్చు, సీరియస్గా క్యాంపెయిన్ చేయకపోవచ్చు. ఆ రకంగా జగన్కు షర్మిలకు మధ్యనే పోటీ ఉన్న వాతావరణం వస్తే జగన్ వ్యతిరేకులంతా షర్మిల వెనకాల ర్యాలీ కావచ్చు. బట్ దట్ ఓపెన్ అండర్స్టాండింగ్ ఏమైనా ఉంటే తప్ప క్లోజ్ అండర్స్టాండింగ్ ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎక్కడైనా లోకల్గా ఉండొచ్చేమో, కానీ ఒక ఎంపీ ఎన్నికలు, ఒక సర్పంచ్ ఎన్నికలు ఉండడం ఈజీ. ఎంపీ ఎన్నికల్లో అంత సులభం కాదు. బట్ చూడాలి ఏ రకంగా ఉంటుంది అది. బట్ ఒకటి మాత్రం నిజం, జగన్కు వ్యతిరేకంగా షర్మిల గనక అక్కడ మెయిన్ కంటెండర్ అయితే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా డెఫినెట్గా తెలుగుదేశం ఓటర్లు కూడా షర్మిల వెనకాల డ్రిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్ వైసీపీని ఓడించడానికి టీడీపీ క్యాండిడేట్ కన్నా షర్మిలే స్ట్రాంగ్ క్యాండిడేట్ అయితే, సో ఇప్పుడు ఆ రాజకీయ పొందిక ఉండాలి. అంటే వైసీపీ వర్సెస్ కాంగ్రెస్, అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిలగా ప్రధాన పోటీ ఉంటే అప్పుడు తెలుగుదేశం జనసేన ఓటర్ కూడా షర్మిల వెనకాల డ్రిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యూహాత్మకంగా. బట్ యాజ్ ఆఫ్ టుడే వెరీ వెరీ ఎర్లీ టు స్పెక్యులేట్.